తిరుపతి నుంచి జస్ట్ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇలాంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే ఉంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఎలా వెళ్ళాలో చెప్తాను. రీల్ అయితే సేవ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ వాటర్ ఫాల్ ని చేరుకోవాలంటే మనం దట్టమైన అడవి మధ్యలో మోర్ దెన్ 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. ఈ అడ్వెంచరస్ వాక్ తర్వాత మీరు చేరుకుంటారు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ని. చుట్టూ కనువిందు చేసే నేచర్ మధ్యలో ఈ వాటర్ ఫాల్ అయితే ఫ్లో అవుతా ఉంటుంది. నేచర్ ని ఆస్వాదించాలన్నా, నేచర్ మధ్యలో టైం స్పెండ్ చేయాలన్నా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ టు విజిట్. ఈ వాటర్ ఫాల్ ని విజిట్ చేయాలంటే మనకు 5 to 6 అవర్స్ మినిమం పడుతుంది. ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి మామండూరు వాటర్ ఫాల్ అండి. ఇక్కడ వెళ్ళాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది. మన ఓన్ వెహికల్ అయితే ఖచ్చితంగా కావాల్సింది. ఎంట్రీ టికెట్ అయితే జస్ట్ 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే ఈ వాటర్ ఫాల్ ఓపెన్ లో ఉంటుంది. ఈ ప్లేస్ కి ఎలా రీచ్ అవ్వాలో చెప్పే ముందు టూరిస్టులు తమతో పాటు తీసుకెళ్లిన ఫుడ్ ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, యూజ్ చేసినటువంటి ప్లాస్టిక్ కానీ అంతా కూడా మొత్తం అక్కడ నేచర్ లో పడేసి నాశనం చేస్తున్నారు. ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ సైట్ సీయింగ్ వెళ్ళినప్పుడు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఖచ్చితంగా డస్ట్బిన్స్ అయితే యూజ్ చేసి నేచర్ ని కాపాడండి. ఇంతకీ ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కి ఎలా రీచ్ అవ్వాలంటే తిరుపతి నుంచి కడప వెళ్లే రోడ్ లో రేణుగుంట దాటిన తర్వాత ఎగ్జాక్ట్ 14 కిలోమీటర్స్ తర్వాత మీకు రైట్ సైడ్ ఇలాంటి ఆర్చ్ అయితే కనబడుతుంది మామండూరుని. ఆ ఆర్చ్ నుంచి మీరు కనుక 1.5 కిలోమీటర్ వెళ్తే మామండూరు అయితే రీచ్ అవుతారు. ఈ వాటర్ ఫాల్ కి సంబంధించి ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ నేను యూట్యూబ్ లో చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ ని విజిట్ చేసి వీడియోని అయితే చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ని మీరు ఎవరిదైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రీల్ అయితే షేర్ చేయండి.